ఏపీ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త వచ్చేసిందండి. ప్రశ్నాపత్రాలలో జరిగిన తప్పుల వల్ల మీకు ఉచితంగా మార్కులు కలవబోతున్నాయి. అసలు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలుస్తాయి, ఎవరికి ఈ బెనిఫిట్ ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ ఒక తీపి కబురు అందించింది. ఈ ఏడాది జరిగిన 10th క్లాస్ పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొరలాయి. ముఖ్యంగా హిందీ మరియు ఇంగ్లీష్ పేపర్లలో సిలబస్ బయట నుండి ప్రశ్నలు రావడం, అలాగే కొన్ని ఆప్షన్స్లో అక్షర దోషాలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్సి బోర్డు నిపుణులు కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ సబ్జెక్టులో 3 మరియు 6 బిట్లలో తప్పులు ఉన్నందున 2 మార్కులు, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో జరిగిన పొరపాటుకు గాను 4 మార్కులు, మొత్తంగా 6 మార్కులను అదనంగా కలపాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఈ మార్కులు ఎవరికి పడితే వారికి కలపరు. ఎవరైతే ఆ తప్పుగా వచ్చిన ప్రశ్నలు పరీక్షలో అటెండ్ చేశారో అంటే రాశారో వారికి మాత్రమే ఈ మార్కులు యాడ్ అవుతాయి. మీరు రాసిన సమాధానం తప్పైనా సరే అటెండ్ చేసి ఉంటే చాలు, పూర్తి మార్కులు ఇచ్చేస్తారు. ఇక వాల్యుయేషన్ విషయానికి వస్తే ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 నాటికి పేపర్ల కరెక్షన్ పూర్తి చేసి అదే నెల చివరి వారంలో రిజల్ట్స్ విడుదల చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అప్డేట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని వారితో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషనల్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.